ఆడబిడ్డ నిధి పథకం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు త్వరలో ప్రవేశపెట్టనున్న పథకం ఇదేనండి. ఎవరైతే రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన మహిళలు, 60 సంవత్సరాలు పూర్తి కాని మహిళలకైతే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద మహిళలకు ఎలాంటి లబ్ధి చేకూరనుంది, ఎవరు అర్హులు, ఏ పత్రాలు కావాలో నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, అలాగే ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారం మీరు ఇప్పటికప్పుడు తెలుసుకోవాలి మీ మొబైల్లో అనుకుంటే కనుక ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తాజా ప్రభుత్వ పథకాల వివరాలను తెలుసుకుంటూ ఉండండి. ఇక విషయంలోకి వెళ్తే, కూటమి గనక అధికారంలోకి వచ్చినట్లయితే ఆడబిడ్డ నిధి పథకాన్ని తీసుకువచ్చి 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ కూడా నెలకు 1500 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామంటూ అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల్లో మహిళలకు హామీ ఇవ్వడం జరిగింది. ఎక్కువగా మహిళను ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది ఆకర్షించడం అనేది జరిగింది. అందువల్లనే కూటమి అధికారంలోకి వచ్చిందని కూడా చాలా వరకు నిపుణులు అయితే భావిస్తూ ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది కాబట్టి త్వరలోనే ప్రభుత్వం ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయనుంది. ఇందులో భాగంగా రేషన్ కార్డు కలిగి ఉండి కుటుంబంలో మహిళలు గనక 18 సంవత్సరాలు నిండినట్టయితే అలాంటి వారికి నెలకు 1500 వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని, కుటుంబంలో ఒకరుంటే 1500 ఇస్తామని, ఇద్దరుంటే 3000 ఇస్తామని, ముగ్గురుంటే గనక 4500 ఇస్తామని, ఒకవేళ కుటుంబంలో నలుగురు మహిళలు ఉంటే గనక 6000 రూపాయలు అంటే ఒక్కో మహిళకు 1500 చొప్పున ఇచ్చి తీరుతామంటూ ఎలాంటి ఆంక్షలు లేవని, కారుందని, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని, ఈ యొక్క పథకానికి అనర్హులుగా చేయబోమని, ఎవరైతే కుటుంబంలో రేషన్ కార్డు కలిగి ఎంతమంది మహిళలు ఉన్నా అంతమందికి 1500 ఇస్తామంటూ చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో త్వరలోనే మనకు ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రభుత్వం అయితే అమలు చేయబోతుంది. రేషన్ కార్డు ఉండి అలాగే బ్యాంకు పాస్బుక్ ఉన్న మహిళలందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులేనండి. వీరికి ప్రతి నెల ప్రభుత్వం బ్యాంకు ఖాతాలో 1500 రూపాయలను నెల జమ చేస్తుంది. కనుక ఎవరైతే బీపీఎల్ కార్డ్స్ అంటే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరూ కూడా ఈ పథకానికి అర్హులే అవుతారు. కనుక త్వరలో మహిళలకు చంద్రబాబు నాయుడు గారు అయితే శుభవార్తను తెలియజేయనున్నారు. ఎప్పటికప్పుడు ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించి ఏ సమాచారం ఉన్నా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. కనుక ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుంటూ ఉండండి.